భరత్ గారు గత 5 సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఉన్నారు. ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిద పళ్ళు ఏమన్నా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? రా, బహిరంగంగా సవాలు విసురుతున్నాం. రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము నీకు మీ పార్టీ నాయకులకి ఉందా అని చెప్పనేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. వ్యవస్థలను నాశనం చేయటంలో పక్క నుండి సహకరించింది కాక ఈరోజు నిస్సిగ్గుగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పనేసి ధర్నా చేయటానికో లేకపోతే నిరసనలు చేయటానికో నీకు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పనేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకనైనా ఇటువంటి తప్పుడు ధర్నాలు, తప్పుడు వ్యవహారాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాం, ఈ కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది. మా నాయకుడు కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేయబోతున్నారో రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటనతో ఉన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీల వ్యవహారం నిన్న ధర్నా చేశా కాబట్టి చెప్తున్నాం. సూర్యఘర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని 60% కేంద్ర ప్రభుత్వ నిధులు, 40% వ్యక్తిగతంగా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళు పెట్టుకొని ఇంటి మీద సోలార్ పెట్టుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు సూర్యఘర్ అనే స్కీమ్ ద్వారా. అయితే పైలట్ కింద మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గాన్ని 100% నెట్ జీరో అంటే సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేదానికి ఆ 40% కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కట్టలేరు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అయ్యా భరత్ గారు వినండి, వాళ్ళందరికీ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటి మీద సోలార్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్తుని ఇవ్వబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయని కుటుంబాలకు కూడా ఉచిత విద్యుత్తును అందించేటటువంటి కార్యక్రమానికి రేపు 6వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టబోతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఆ 40% డబ్బులు కూడా అంటే రమారమిది 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, రమారమి 400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారు భరిస్తూ ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఉచితంగా విద్యుత్తును తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నాయకుల్ని, ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుని మార్చేటటువంటి నాయకుడికి అండగా ఉండే విధంగా మీరందరూ వ్యవహరించాలి. కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అనవసరమైన ప్రేలాపనలు పలికితే కనుక కుప్పం నియోజకవర్గ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, రేపు ఎల్లుండిలో 1750 కోట్ల రూపాయలు అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని చెప్పనేసి అమెరికాలో కేసు నమోదవటం కూడా మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది. మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యుత్తుకు సంబంధించి ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంతెంత నష్టం ఈ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే దానికి ఈ శ్వేతపత్రమే నిదర్శనం. దాని మీద బహిరంగంగా చర్చకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పిలవటం జరిగింది. ఎవ్వరూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ శ్వేతపత్రం ప్రకారం 1,29,503 కోట్ల రూపాయల భారం
అనేది ఈ రాష్ట్ర ప్రజల మీద పడిందనేది సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగిన నష్టానికి వడ్డీయే 10,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మెయింటెనెన్స్ అంటే సరిగ్గా మెయింటైన్ చేయలేక ఇచ్చేసిన వల్ల లాస్లే మనకి రమారమి 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేయకపోవటం వల్ల తగ్గించడం వల్ల 3,135 కోట్ల రూపాయలు, బీటీపీఎస్ కావచ్చు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం చేయటం వల్ల జరిగిన నష్టం 12,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పినట్టు 1,29,000 కోట్ల రూపాయల నష్టం అనేది ఈరోజు భారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద గత ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే సెక్యూరిటీ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. దాంట్లో భాగంగా రమారమి 10,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ వివరాలు కూడా 2-3 రోజుల్లో మరొక మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈరోజు విద్యుత్ గురించి మీరు నిన్న సిగ్గులేని ధర్నాలు చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు, ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు, మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రజల తరఫున కట్టాల్సిన 40% నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ, అట్లాగే రైతుల కోసం కూడా పిఎం కుసుమ్ పథకం ద్వారా వాళ్ళకు కూడా ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా రైతులు కట్టాల్సిన 40% భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారే చెల్లించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది మా నాయకుడి చిత్తశుద్ధి. కుప్పం నియోజకవర్గ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ జీవితాల పట్ల ఆయనకున్న బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అట్లాగే కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. దెయ్యాలు వేదాలు వదిలి చెట్టు
అసలు యాక్చువల్గా నీ ఇంటి వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు, నీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు. రెస్కో ఉందా లేదని కూడా తెలియదు. ఎప్పుడో చచ్చిపోయిన డెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్ల అవినీతి, ఉద్యోగస్తులు 115-120 మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి, ఒక బండి అయితే ఆ బండి పెట్టిన దానికన్నా 60-70 లక్షల రూపాయల డీజిల్ తాగింది. ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాళ్ళతో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం, గలాట చేసాం, రద్ద చేసాం. ఇది నీకేనా బాగుందా? ఇది అసలు మాకు తెలుస్తా ఉంది ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు, జిల్లా పార్టీ మార్చేశారు. అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలాటలు పెట్టి మీటింగ్లు పెట్టారు. అదరాబాద్ నువ్వు వచ్చావు, నేను ఉన్నాను, నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చల్లేదాని కోసం వాహనంలో పెట్టి చెప్తున్నావు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడుతో ఉంటారు. నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మభ్యపెట్టాలని చెప్పి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం, లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు. మేము ధర్నా పిటింగ్లు చేస్తే 5 సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు. ధర్నా జరుగుతుందంటే బయట రానికుండా అరెస్టులు చేశావు. ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు, ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. కానీ నిన్న మీరు ఇంత తేజస్విగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండాలు వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చారు. మేము అనుకోండి ఒక నిమిషం వచ్చాడు. మీరు చేసిన అవినీతికి కప్పిపుచ్చుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు. రెస్కో ఉందా లేదా తెలియచేయండి. మీరు ఈరోజు చర్చకి రా, మా ఎమ్మెల్సీ గారు పిలిచారు, చర్చకి రమ్మని. రెస్కో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, బడ్జెట్ ఉందా లేదా, రెన్యువల్ చేశారా లేదా, చేయకుండా నువ్వు ఎవరిని నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీ బిల్లు మాట్లాడదు. సార్ చెప్పారు 1,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి. చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున విజన్ తోటి పార్టీస్ ఆలోచిస్తున్నారు. దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు తన సొంతంగా బతుకోవాలని, అందరికీ జీరో, ఇంకా జీవితాంతం కరెంట్ ఛార్జీలు